రామ అదేదే తారక మంత్రం. తారక మంత్రం అంటే ఏమిటో అన్నారు. రామ అనేదే తారక మంత్రం. శ్రీరామ రామ రామ అని అన్నారు. శ్రీరామ ఎవరికయ్యా అన్నారు? గృహస్థులకి. రామరామ ఎవరికయ్యా అన్నారు? యతీశ్వరులకి అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం శ్రీరామ రామ రామ అంటే రామ అని ఎందుకంటారయ్యా అంటే వాళ్ళకి కావలసింది ఏమిటయ్యా అంటే నిత్యానంద బ్రహ్మస్వరూపం కావాలి. ఆ బ్రహ్మస్వరూపం రామచంద్రమూర్తి. శ్రీ అంటే శ్రీతో కావాలన్నారు. అక్కర్లేదు, మీకు శ్రీరామ మాకు రామ అన్నారన్నమాట. అందుకోసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామత తుల్యం రామనామ ఉదామ్యహం అని అన్నమాట. అందుచేత సహస్రనామంతో సమానం అంటే ఇది పెద్ద వ్యాఖ్యానం ఉందండి. సామాన్య వ్యాఖ్యానం కాదు, చాలా పెద్ద వ్యాఖ్యానం ఉంది. ఎందుకంటే ఇది ఎలా కుదురుతుంది అని. శ్రీరామ రామ రామేతి అని అంటే సహస్రనామం అంటే ఏం చేయాలన్నారు? విష్ణు సహస్రనామం పారాయణ చేయ అంటే చేశానని. ఎంతసేపు? 6 నిమిషం కంటే కూడా అనమాట. 5 సెకండ్లో చేశాను. శ్రీరామ రామ రామ అయిపోయింది ఒక సహస్రనామం. ఇప్పుడు ఈ రోజున మనం 1000 సార్లు సహస్రనామం పారాయణ చేద్దామని నేనే చేసుకుంటాను అనమాట. ఇలా ఒక 100 సార్లు 1000 సార్లు మనం చేసుకుంటే 1000 సహస్రనామాలు అయిపోయినట్టు అనమాట. అది ఎవరు చెప్పారు అన్నాడు? ఈశ్వరుడు చెప్పాడు. కారణం ఏమిటి? ఆయన చెప్పిన మాటే ప్రమాణం.